కానీ ఆ సీన్ అయితే నిజంగా కింద పడి నవ్వచ్చు. ఆంధ్ర వాళ్ళలో ఆ సీన్ ఉంటుంది కదా, గుడి కొట్టడానికి వచ్చారని చెప్పేసి మీరు అండ్ రామప్రభ గారు, ఎన్టీఆర్ గారు, పావల శ్యామల గారు, ఇప్పుడు బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు ఉంటుంది పావల శ్యామల గారు యాక్షన్ మామూలుగా ఉండదు అసలు. అయితే నిజంగా అద్దరు కొట్టేశారు. యా. అండ్ ఎన్ని రోజులు జరిగిందమ్మా షూటింగ్ మొత్తం? అప్పుడు 21 days చేస్తాం నాన్న. 21 days కూల్గానమ్మ చక్కగా చేసుకుని వేణుమాధవ్ గారు అండ్ ఉత్తేజ్ ఒక్కో దగ్గర అయితే ఇది కంటెంట్ సీను అనుకోండి, అందరూ ముదురులే కదా, డైలాగులు చెప్పుకోలేరా అని చెప్పేవాడు ఆయన ఎరుపురి గారు. ఏంటి మనమేం చెప్పుకుంటాం డైలాగులు అంటే, ఏంటి ఇలా అనుకుందాం, నేను ఇలా అంటా, ఉత్తేజ్ ఇలా అంటాడని మేమే అక్కడ అనుకునేవాళ్ళం. ఆయనకి ఒక రిహార్సల్ అలా చేసి చూపించేవాళ్ళం, బాగానే ఉంది చేసేయండి అనేవాడు. ఒకసారి మాత్రం ఏంటి ఈ షూటింగ్ జరుగుతుండగా రవితేజ గారు వచ్చారు. ఎందుకంటే అప్పుడు అనుకుంటున్నారు ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నారంటే కాంబినేషన్ వీళ్ళది కదా రావాలి, గొడవలు వచ్చినాయి వాళ్ళిద్దరి మధ్య అనుకుంటుంటే, అది కాదురా బాబు అని చెప్పడం కోసం ఆయన వచ్చారు రవితేజ గారు. వస్తే జరుగుతుంది షార్ట్ అయిపోయిన తర్వాత రవితేజ అన్నారు, మీరు నిజం చెప్పండి మీరు తాగుతారు కదా అన్నారు. అదేంటి నాన్న అలా అనేసావు, యాక్టింగ్ చేసాం ఇంకా తాగుతున్నట్టు అంటే, లేదు లేదు గొడవ రమాప్రభ తిడుతుంటే మీ గ్లాస్ వరకు మీరు దాచుకున్నారు అన్నాడు. నన్ను ప్యాక్ ఆడేవాళ్ళు ప్యాక్ ఆడుతున్నప్పుడు పోలీసులు వస్తే 52 ముక్కలే ఆ సెట్ మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ ముక్కలు తీసి దాచుకుంటాడు డబ్బుల కంటే. తాగుబోతోళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఎవరైనా వస్తే ఈ పెగ్గన్నా మిగులుతో తీసి దాచుకుంటారు. అంతే సైకాలజీ మాకు యాక్టింగ్ క్లాసుల్లో నేర్పారు నాకు అర్థం అవుతుందిలే. అంత చక్కగా మాట్లాడేవాళ్ళనా. కానీ అది మాత్రం నిజమ్మా, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఆ సీన్ నాకు కూడా బాగా గుర్తునమాట. దాచే చేస్తారు. ఏం లేదు నాన్న, నువ్వు అక్కడ తాగుబోతూ ఆడా మగ కాదు, కూర్చుంటే నువ్వు దాని ప్రకారమే ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు ఈ సంక్రాంతిలో చేసాము భజన బృందం అంటే వాళ్ళు ఎందుకు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారు తెలుసా, మనల్ని అట్రాక్ట్ చేసుకుని డబ్బులు ఎక్కువ ఇస్తారు వెళ్ళేటప్పుడు. బక్షీస్ ఏమంటారు దాన్ని తెలుగులో, టిప్స్ అవి దొరుకుతాయని వీళ్ళు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారు. అంతే, మనం ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాం అనుకో దానిలాగా చేస్తాం మనం. ఓకే. అంటే అలాగే ఇంకా మూవీస్ అంటే మెయిన్గా చెప్పుకోవాల్సిన అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మాయిలో జయసూర్య గారు పక్కనే ఉంటారు. సో లెక్చరర్ రోల్ అనుకుంటా. అవునమ్మా. సో అది ఎట్లుంది షూటింగ్ జయసూర్య గారిని అండ్ రవితేజ గారితో? అది ఫస్ట్ టైం ఏమో ఆంధ్ర వాళ్ళకంటే ముందు. అవును. యా. అయితే ఏముంది ఒకటే నాన్న, క్యారవాన్స్ లేవు, వాళ్ళు మాకు దొరికేవాళ్ళు. ఓకే. ఇంకా ఇప్పుడున్న ఫోన్లు కానీ ఎంత టెక్నాలజీ ఉంటే ఎన్ని ఫోటోలు ఉండేయో. ఫోటోలే కాదు, అంటే అంతగా కనెక్టివిటీ కూడా ఉండేది కదా కదా. ఆ ఫోటో మేము ఇలా ఉన్నాం ఇంత క్లోజ్గా అంటే ఫోటోలు కూడా మన దగ్గర లేవు. అలా చాలా చాలా క్లోజ్గా మాట్లాడతారు, అందరితో మధ్యలో కూర్చుంటారు, బుక్ చదువుకుంటూ ఉంటారు జయసుధ గారు. వెళ్ళి ఆవిడ చదువుకుంటున్నారు కదా అని మనం అలా కూర్చుంటే ఆవిడే మాట్లాడతారు, ఏదో ఒక పేజీలో మూసేసి మాట్లాడతారు మనతో. ఓకే. అంటే ఫస్ట్ పూరి గారిని ఏ సినిమాకి కలిశారు? సో ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి? ఏం లేదు నాన్న, ఆయన ఆఫీస్లో ఓపెన్ ఉండేది, ఇప్పుడులా కాదు. ఆయన కలిసేవారు మనుషులతో, వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత ఇది అని కష్టం చెప్పుకుంటాక మనకు టైం దొరికేది. నాకు కావాలి నాన్న, ఇది నమ్ముకుని వచ్చేసాను నేను, వెనక్కి కూడా వెళ్ళలేను, అది ఒక డైరెక్టర్ని సార్ అని పిలవాలి, ఇవన్నీ కూడా తెలియదు, అది కాదు నాన్న ఇది కాదు నాన్న, ఇది అలవాటు అని అంటే ఆయన సర్లే అమ్మ అన్నారు. తర్వాత అవకాశం కుదరలా ఇవ్వడానికి, ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు వేషం అవును కదా అరే అని అన్నారు, మర్చిపోయినట్టున్నారని. మరి నువ్వు ఇలా మర్చిపోతే ఎలా నాన్న, నేను తాకట్టు పెట్టి నగలన్నీ అయిపోయి తాకట్టు పెట్టేసా, ఇంకేం పెట్టుకొని ఎలా తినాలి అని అడిగా. ఇంకంతే కంటిన్యూ. మళ్ళీ టెంపర్లో కూడా అసలు ఆయన యాక్సెస్ లేదు, ఆయన దగ్గర కలవనివ్వలేదు. టెంపర్ కాదు సారీ, అదేంటి రొమాంటిక్ వాళ్ళ అబ్బాయి మూవీ అయితే దొరకలేదు. మేనేజర్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. నేను జూనియర్ ఆర్టిస్టులతో పాటు ఆ అమౌంట్కి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారిని కలవాలి, మళ్ళీ ఎందుకని మీరు మమ్మల్ని కలవట్లేదు అని అడగాలని ఉద్దేశం మీద జూనియర్ ఆర్టిస్టుల అమౌంట్కి వెళ్ళిపోయా గోవా. ఓకే. వెళ్ళి మాట్లాడాను, ఏడ్చాను, దగ్గర తీసుకున్నారు, అదేం లేదమ్మా అన్నారు. కానీ మరి ఎందుకనో మరి ఒక వేరే మూడ్లో ఉన్నట్టు ఉన్నారు. ఓకే. అంటే ఇప్పటి వరకు 270 సినిమాల వరకు చేశారు కదమ్మా, ఇన్ని సినిమాల్లో సో అన్ని లాంగ్వేజ్ చేశారా అయితే ఎట్లా? లేదు
ఓన్లీ తెలుగా? అక్కడ యాక్టింగ్ క్లాసెస్ చేస్తున్నప్పుడు మనం మన ఇష్టం చెప్తాం. మనం ఒక సెట్లో అమీర్ ఖాన్ గారితో ఇలా నుంచోవాలని ఉంది, నాకు జూనియర్ ఆర్టిస్ట్కైనా పర్వాలేదు, మనకి ఇష్టమైన హీరోలు ఒకళ్ళు ఇద్దరు చెప్తే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. వాళ్ళని దగ్గరగా చూసే అవకాశం దొరికింది నాకు. ఇన్స్టిట్యూట్ నుంచి అంటే కొంచెం మంచి పేమెంట్ ఇచ్చి పంపించారు. అందరికి ఒకటే సెటప్ భోజనం ఉంటాం, వాళ్ళు కూడా బయటకు వచ్చి మనతో పాటు వడ్డించుకోవటం. గోవిందా గారు నేను పలానా వైపు వెళ్తున్నాను, ఎవరైనా ఒకళ్ళ ఖాళీ ఉంది నా కారులో కూర్చోండి అని ఆయన అడగడం. ఫుల్ రివర్స్లో వెళ్తున్నారు ఆయన, అయినా కూడా ఆయనతో ట్రావెల్ చేయొచ్చు కదా, నేను కాసేపు మళ్ళీ వద్దాం ఇంటికి ఏం పోయింది అనేసి కార్లు ఎక్కి కూర్చోవడం. ఇలాంటి ఒక మంచి 2-3 అనుభవాలు. మా ఇన్స్టిట్యూట్కి గెస్ట్గా అమితాబ్ బచ్చన్ గారు రావడం, హృతిక్ రోషన్ గారు రావడం. ఆయనతోటి హృతిక్ రోషన్ చేసినందువల్లే మా ఇన్స్టిట్యూట్కి ఒక మంచి పేరు వచ్చింది. అఫ్ కోర్స్ మా మాస్టర్లు కూడా బాగా చెప్తారు. అండ్ వాళ్ళందరూ డైరెక్ట్గా కలవడం, వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పడం. ఆయన అమితాబ్ బచ్చన్ గారు నేను ఇప్పటికీ కూడా నా దగ్గర చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఎవరైనా సినిమా తీస్తున్నారు అంటే ఈయనే ఫోన్ చేసి అడుగుతారంట. సపోజ్ మీరున్నారనుకోండి, ఏం చేశారు ఆయనతో, చాణక్య నువ్వు సినిమా తీస్తున్నావంట, నాకు వేషం లేదా అని అడుగుతారంట ఆయన. అడిగితే మీరు కంగారు పడిపోయి ఆయనకి ఏదో ఒకటి గెస్ట్ రోల్ అన్నా రాసుకుంటారంట. మనం వేషం అడుక్కోవటం లేదు, అడుగుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి అని ఆయన చెప్పారు. తర్వాత కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఆడిషన్ అంటే అక్కడికి వెళ్ళిపోద్ది ఎగరేసుకుంటా అని కొంచెం మన వాళ్ళు అనుకున్నా కూడా నాకు అదే మైండ్లో ఉంది. కానీ ఏమవుతుందంటే అమ్మా, బయట వాళ్ళు ఎన్ని అనుకుంటున్నా కానీ అవన్నీ మనము పట్టించుకోకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ పూరి గారిని తీసుకున్నాం, ఆయన చాలా వర్క్స్లో బిజీగా ఉండి ఒకసారి మీ క్యారెక్టర్ ఇవ్వడానికి కూడా మిస్ అయిపోయింది. ఆయనకున్న టెన్షన్స్, అరే ఎన్ననే దానిలో అరే మనం కనిపిస్తూ ఉన్నామంటే అరే ఉన్నారు కదా అని చెప్పేసి వెంటనే స్ట్రైక్ అవ్వడం అట్లా కూడా ఉంటుంది కదా. అట్లా కలవడము అడగడంలో కూడా తప్పు లేనే లేదు. అదే కదా, ఇప్పుడు పెద్ద హీరోయిన్లు పెద్ద ఆర్టిస్టులు అయినా కొన్నాళ్ళు మాకు కనపడలేదు అనుకో, ఆయన బిజీగా ఉన్నారేమో, హెల్త్ బాగోలేదేమో అని మనమే అనేసుకుంటాం. అండ్ ఇలా అమితాబ్ బచ్చన్ గారు, హృతిక్ రోషన్ గారు వీళ్ళందరూ మీట్ అవ్వడము కానీ, సో ఏ సినిమాలో ఇన్స్టిట్యూట్లో పిలిపిస్తారు నాన్న. ఓకే, ఇన్స్టిట్యూట్లో ఓకే వాళ్ళు పిలిపిస్తారు. అది ఏ సినిమానో ఆ సీన్ కూడా ఒక బర్త్డే పార్టీలో మన అమీర్ ఖాన్ గారును వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు. బర్త్డే పార్టీ కాన్సెప్ట్లో చేసాం. ఆ సినిమా ఏంటో నాకు తెలీదు. ఓకే, కానీ నెక్స్ట్ డే ఆ లొకేషన్ వేరే వాళ్ళకి ఇప్పించేయాలని ఆ పార్టీ ముందును పార్టీ జరగకముందు ఎంట్రీ సీను తీయాల్సి వస్తే ఆ ఎంగిలి కప్పులు అమీర్ ఖాన్తో సైతం అందరం కలిసి ఎత్తాం. అలా పని చేస్తారు అక్కడ. ఓకే, ఎత్తాము. ఎందుకంటే అది ఆ కేక్ అంతా చంద్రవందరావకు ముందు సీన్ అనమాట, కావాలి. లొకేషన్ రేపు ఉండదంట అనేటప్పటికి మళ్ళీ ఆ సీన్ చేసాము. అవన్నీ గుర్తున్నాయి కానీ మూవీ నేమ్ గుర్తులేదు. ఒక బర్త్డే పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఒక గెస్ట్ అనుకోండి. అప్రాక్సిమేట్ ఏ ఇయర్లో అమ్మా ఇది? ఇది 2001. 2001, 2 పుష్కరాలు. ఓకే, నైస్. అండ్ అమ్మా, ఇంకా మీరు చేసిన రోల్స్లలో మీకు బాగా